నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో పోటీ పరీక్షలకు హాజరవుతున్న సిద్ధమవుతున్న విద్యార్థులు అభ్యర్థుల కోసం అర్థశాస్త్రంలోని పంపిణీ సిద్ధాంతం గురించి మీకు వివరిస్తాను. దీన్ని మనం ఇంగ్లీష్లో థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. అయితే పంపిణీ సిద్ధాంతం అనేది ఎకనామిక్స్లో చాలా ముఖ్యమైనది. అయితే ఇందులో మనం ఏ అంశాలు చర్చిద్దామో ఒకసారి మీకు వివరిస్తాను. ముందుగా నిర్వచనం, తర్వాత ఆదాయ పంపిణీ, మూడవది ఉత్పత్తి కారకాల ధర నిర్ణయం. వీటిలో మళ్ళీ మనం భాటకం, వేతనం, వడ్డీ, లాభం ఈ అంశాల గురించి చర్చిద్దాం. ముందుగా నిర్వచనం చూద్దాం. అంటే పంపిణీ సిద్ధాంతం యొక్క నిర్వచనం: ఉత్పత్తిలో ప్రతి ఉత్పత్తి కారకం తోడ్పాటును పంపిణీ సిద్ధాంతం వివరిస్తుంది. ఉత్పత్తిలో ప్రతి ఉత్పత్తి కారకం తోడ్పాటును పంపిణీ సిద్ధాంతం వివరిస్తుంది. ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తి కారకాల వినియోగానికి ధరలు నిర్ణయించబడతాయి. ఈ డెఫినేషన్ చాలా సింపుల్. ఇక్కడ ఏముందంటే ఉత్పత్తిలో ప్రతి ఉత్పత్తి కారకం తోడ్పాటును పంపిణీ సిద్ధాంతం వివరిస్తుంది. ఇది ఎలా అంటే మనం ఏదైనా ఒక వస్తు సేవను ఉత్పత్తి చేయాలంటే ఉత్పత్తి కారకాలు అవసరం. వీటిని మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం, లేదా రిసోర్సెస్ అనొచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇన్పుట్స్ అంటాం. ఎస్, ఇవన్నీ ఉంటేనే మనం ఏదైనా ఒక వస్తువుని లేదా సేవని ఉత్పత్తి చేయగలుగుతాం. మరి ఈ ఉత్పత్తి కారకాలు ఏవి? 4. 1 భూమి, దీన్ని మనం ల్యాండ్ అంటాం. రెండవది శ్రమ, లేబర్, దీన్ని మనం లేబర్ అంటాం. మూడవది క్యాపిటల్, క్యాపిటల్ అంటే మూలధనం. నాలుగవది ఆర్గనైజేషన్ ఆర్ ఆర్గనైజర్ ఆర్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే వ్యవస్థాపకుడు. ఎస్, సో ఈ 4 ఉత్పత్తి కారకాలు ఉత్పత్తిలో ఏ విధంగా తోడ్పాటును అందిస్తాయనేదే ఈ పంపిణీ సిద్ధాంతం మనకు వివరిస్తుంది. ఇక్కడ చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అదేంటంటే సప్లై, డిస్ట్రిబ్యూషన్. మనం రెండు ఒకటే అనుకునే అవకాశం ఉంటుంది చాలాసార్లు. మీరు ఎప్పుడైనా ఎవరైనా అడిగినా సప్లై అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ అని చెప్తారు, లేదంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయడం అంటారు. మరి డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంది? డిస్ట్రిబ్యూషన్ అంటే పంపిణీ చేయడం, అంటే ఏదైనా వస్తువులు కానీ, లేదంటే రేషన్ షాప్లో ఈ సరుకులు డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, వరద సమయాల్లో వస్తువులు డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, లేదంటే ఇంకా వేరే ప్లేసెస్లో వస్తు సేవలు డిస్ట్రిబ్యూట్ చేయడం అని అనుకుంటాం మనం మామూలుగా. చెక్కుల పంపిణీ అంటాం. ఎస్, సో అయితే అర్థశాస్త్రంలో డిస్ట్రిబ్యూషన్ అనేది వేరు. ఇక్కడ మనం రోజువారీగా ఉపయోగించే ఈ పంపిణీ అర్థాన్ని అర్థశాస్త్రంలో మనం అప్లై చేయలేం. సో అర్థశాస్త్రంలో సప్లై కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఈ డెఫినేషన్ వేరుగా ఉంటుంది, దాని యొక్క ఫీచర్స్ కూడా వేరుగా ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అని ఎక్కడైనా చూసినట్లయితే డిస్ట్రిబ్యూషన్ని మనం తెలుగులో పంపిణీ అంటాం. ఇక్కడ ఈ పంపిణీ అంటే సరఫరా కాదు, సరఫరా అంటే పంపిణీ కాదు. మామూలుగా సరఫరా అంటే సప్లై, డిస్ట్రిబ్యూషన్ అంటే పంపిణీ. ఇది బాగా గుర్తుంచుకోండి. సప్లై అంటే సరఫరా, డిస్ట్రిబ్యూషన్ అంటే పంపిణీ. అయితే ఈ పంపిణీ దేని గురించి వివరిస్తుంది? ఉత్పత్తిలో ప్రతి ఉత్పత్తి కారకం తోడ్పాటును పంపిణీ సిద్ధాంతం వివరిస్తుంది. అంటే మనం వస్తు సేవలను ఉత్పత్తి చేసేటప్పుడు ఉత్పత్తి కారకాలను వినియోగించుకుంటాం. ఇంతకుముందు చెప్పాను ఆ ఉత్పత్తి కారకాలు ఏవి? వీటిని మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్. సో ఈ 4 ఉత్పత్తి కారకాలు కలిస్తేనే మనం ఒక వస్తువును కానీ సేవను కానీ ఉత్పత్తి చేయగలం. ఈ 4ంటిలో ఏది ఒకటి లేకపోయినా మనం వస్తు సేవల్ని ఉత్పత్తి చేయడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే ఇప్పుడు భూమి తీసుకోండి, భూమి లేకుండా మనం బిల్డింగ్స్ నిర్మించలేము, అదేవిధంగా మెషిన్స్, టూల్స్ని ఇన్స్టాల్ చేయలేము. కాబట్టి భూమి లేకుండా ఉత్పత్తి అనే విషయాన్ని మనం ఇమాజిన్ చేయలేము. మరి రెండవ ఉత్పత్తి కారకాన్ని తీసుకుందాం, అదేంది? శ్రమ. శ్రమ అంటే లేబర్.
మరి లేబర్ లేకుండా వస్తు సేవలు ఉత్పత్తి చేయవచ్చు అంటే అది కూడా దాదాపు అసాధ్యం. అఫ్కోర్స్ ఈ మధ్యకాలంలో అంటే సాంకేతిక పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఏమైందంటే చాలా పరిశ్రమల్లో ఈ ఆటోమేటెడ్ సిస్టమ్ వచ్చింది. ఆటోమేటెడ్ అంటే లేబర్ని తగ్గించేసి వాటి స్థానంలో ఆటోమేటెడ్ మెషిన్స్ని, రోబోట్స్ని వాడి వస్తు సేవలు ఉత్పత్తి చేయడం ప్రారంభమైంది. అఫ్కోర్స్ ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానం వల్ల అంటే ప్రొడక్షన్ టెక్నిక్స్ వల్ల ఏమైందంటే ఈ లేబర్ వినియోగం తగ్గిపోయింది, చాలా చాలా తగ్గిపోయింది చాలా ఇండస్ట్రీస్లో, పర్టికులర్గా ఈ డెవలప్డ్ కంట్రీస్లో సౌత్ కొరియా, జపాన్, ఈవెన్ ఇండస్ట్రియల్లీ వెల్ డెవలప్డ్ యుఎస్ఏ మరియు యూరోపియన్ కంట్రీస్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ అండ్ ఆస్ట్రేలియా, ఇటువంటి కంట్రీస్లో ఏమైందంటే ఈ ఆటోమేటెడ్ సిస్టమ్ రావడంతో ఈ శ్రామికుల బదులు ఎక్కువగా ఈ మిషన్లను ఉపయోగించడం జరుగుతుంది. వీటి ద్వారా వస్తు సేవలు ఉత్పత్తి చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి. ఈ 4 ఉత్పత్తి కారకాల్లో భూమికి ఎంత ప్రాధాన్యం ఉందో శ్రమకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. మనం ఎన్ని మిషన్లు వినియోగించినా, రోబోట్స్ని వినియోగించినా వాటిని ఆపరేట్ చేయడానికి కూడా మనకి శ్రామికులు అవసరం. కాబట్టి శ్రామికులు లేకుండా ఉత్పత్తి అనేది దాదాపు అసాధ్యం. ఇక 3వ ఉత్పత్తి కారకాన్ని చూసినట్లయితే దాన్ని మనం క్యాపిటల్ అంటాం, లేదంటే మూలధనం అనవచ్చు. మరి క్యాపిటల్ అనే దాంట్లో ఏమేమి ఉంటాయి? క్యాపిటల్ అంటే మనం ఎంతసేపు ఏమనుకుంటాం, పెట్టుబడి అంటే క్యాష్, మనీ అనుకుంటాం. అదొక్కటే కాదు, అర్థశాస్త్రంలో క్యాపిటల్ అంటే చాలా విస్తృత మనమేమంటాం అర్థం ఉంది దానికి. అందులో చాలా అంశాలు ఇమిడి ఉంటాయి. అదేమిటి? క్యాపిటల్లో ఇప్పుడు మెషిన్స్ ఉన్నాయి, టూల్స్ ఉన్నాయి, రా మెటీరియల్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఉంది. అంటే ఈ మనీతో పాటు ఈ అంశాలన్నీ ఉంటాయి అందులో. కాబట్టి పెట్టుబడి అనేది అర్థశాస్త్రంలో చాలా విస్తృతంగా ఉపయోగించబడుతుంది. దాని అర్థం వేరు, మరియు అందులోని అంశాలు కూడా వేరు. సో ఈ పెట్టుబడి లేకుండా అంటే మూలధనం లేకుండా మనం వస్తు సేవలను ఉత్పత్తి చేయడం అనేది అసాధ్యము. ఎందుకంటే ఈ మూలధనంలోనే మనీ ఉంటుంది. ఎస్, ఈ వర్కింగ్ క్యాపిటల్ ప్రొవైడ్ చేసేదే అది. అదేవిధంగా మిషన్లు కొనాలన్నా, టూల్స్ కొనాలన్నా, అండ్ రా మెటీరియల్స్ని మనం పర్చేజ్ చేయాలన్నా, ఏదైనా టెక్నాలజీని ఎంగేజ్ చేయాలన్నా, ఎస్, అదేవిధంగా శ్రామికులకు వేతనాలు చెల్లించాలన్నా, భూమికి బాటకం చెల్లించాలన్నా మనకు ఈ క్యాపిటల్ అనేది మస్ట్. కాబట్టి క్యాపిటల్ లేకుండా మనం వస్తు సేవలను ఉత్పత్తి చేయలేము. ఇక 4వది ఏది? ఎంటర్ప్రీనర్ ఆర్ ఆర్గనైజర్. మనం వ్యవస్థాపకుడు అంటాం, వ్యవస్థాపకులు అనవచ్చు. అంటే దీన్ని మనం సంస్థ అనుకోవచ్చు, అంటే ప్లూరల్ సెన్స్లో సంస్థ అని అనుకోవచ్చు. మరి సంస్థ ఏం చేస్తుంది అంటే ఎంటర్ప్రినర్ ఏం చేస్తాడు, వ్యవస్థాపకుడు ఏం చేస్తాడు? ఈ మిగతా 3 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ ఒక దగ్గర చేస్తాడనమాట. అంటే ఈ ల్యాండ్ అండ్ లేబర్, క్యాపిటల్, ఈ ముగ్గురిని ఒక దగ్గర చేర్చి ఉత్పత్తి ప్రక్రియ అనేది ప్రారంభిస్తాడు. అంటే ఈ ఎంటర్ప్రినర్ లేకుండా మిగతా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇండివిజువల్గా ఏమీ చేయలేవు, వాటికి అవే వస్తు సేవలను ఉత్పత్తి చేయలేవు. కాబట్టి ఉత్పత్తి ప్రక్రియలో ఈ ఉత్పత్తి కారకాలు ఏవైతే ఉన్నాయో 4, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రీనర్, వీటి యొక్క ప్రమేయం లేకుండా, వీటి యొక్క తోడ్పాటు లేకుండా మనం ఎటువంటి వస్తు సేవలను ఉత్పత్తి చేయలేము. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినప్పటికీ మనం దేన్ని ఉత్పత్తి చేయడం అనేది జరగదు. సో అందుకే ఉత్పత్తిలో ప్రతి ఉత్పత్తి కారకం తోడ్పాటును అంటే అది ఎలా ఉపయోగపడుతుంది ఆ అంశాన్ని మనకు వివరిస్తుంది అనమాట. ఏది? ఈ పంపిణీ సిద్ధాంతం. ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తి కారకాల వినియోగానికి ధరలు నిర్ణయించబడతాయి. ఇది ఇంకొక అంశం. అంటే ఈ పంపిణీ సిద్ధాంతంలో ఉత్పత్తిలో ఉత్పత్తి కారకాలు ఏ విధంగా తోడ్పాటు అవుతాయో వివరిస్తుంది. రెండవ అంశం, ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తి కారకాల వినియోగానికి ధరలు ఏ విధంగా నిర్ణయించబడతాయనేది కూడా ఈ పంపిణీ సిద్ధాంతం మనకు వివరిస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఉత్పత్తి కారకాలను వినియోగిస్తాం వస్తు సేవలు ఉత్పత్తి చేయడానికి. అప్పుడు ఈ ఉత్పత్తి కారకాలు మనకు ఉచితంగా రావు, ఫ్రీగా రావు. ఎందుకంటే ఈ ఉత్పత్తి కారకాలు ఎవరో ఒకరి ఆధీనంలో ఉంటాయి. ఇప్పుడు భూమి ఉంది, భూమి అనేది ల్యాండ్ లార్డ్ చేతిలో ఉంటుంది, ఆయన ఆధీనంలో ఉంటుంది, ఆయన దానికి స్వంతదారు. ఇక రెండవది శ్రమగా ఎవరి ఆధీనంలో ఉంటుంది? లేబర్, శ్రామికుల ఆధీనంలో లేబర్ ఉంటుంది.
ఎస్, అది శారీరక శ్రమ కావచ్చు, మేధో శ్రమ కావచ్చు, ఈ రెండు. సో ఈ శ్రమ అనేది శ్రామికుల సొత్తు. ఇక మూడవది క్యాపిటల్. ఈ క్యాపిటల్ కూడా ఓనర్స్ ఆఫ్ ద క్యాపిటల్ ఉంటారు. ఓనర్స్ ఆఫ్ ద క్యాపిటల్ అంటే ఇప్పుడు మనీ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మనకు పెట్టుబడికి అంటే ఉత్పత్తికి అవసరమైన పెట్టుబడి ఇచ్చేవాళ్ళు ఆ సంస్థలు ఉంటాయి. బ్యాంక్స్ కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు. అదేవిధంగా మెషిన్స్, టూల్స్, వెహికల్స్, వీటికి కూడా ఓనర్స్ ఉంటారు. మరి వాళ్ళు ఎవరు? ఈ ఎంటర్‌ప్రెన్యూర్ ఎవరైతే ఉన్నారో వారికి ఉచితంగా తమ సేవలను అందించరు. ఎస్, కాబట్టి భూమి మరియు శ్రామికులు, మూడవది ఈ క్యాపిటల్, ఈ మూడు ఉన్నాయి కదా, వీటికి ఓనర్స్ ఉంటారు. మరి వాటిని మనం అంటే ఎంటర్‌ప్రెన్యూర్ వాటిని ఎంగేజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఆ ఓనర్స్కి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుంది. అంటే దీని గురించి కూడా ఈ పంపిణీ సిద్ధాంతంలో మనం చర్చించడం జరుగుతుంది. అందుకే ఇక్కడ ఈ నిర్వచనంలో ఏమని ఇచ్చారంటే, పంపిణీ సిద్ధాంత నిర్వచనంలో మొదటిది ఉత్పత్తిలో ప్రతి ఉత్పత్తి కారకం తోడ్పాటును పంపిణీ సిద్ధాంతం వివరిస్తుంది. అంటే అవి ఏ విధంగా పార్టిసిపేట్ అవుతాయి. రెండవది ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తి కారకాల వినియోగానికి ధరలు నిర్ణయించబడతాయి. అంటే మనం ఈ ఉత్పత్తి ప్రక్రియలో వినియోగించే ఈ 4 ఉత్పత్తి కారకాలు ఏవైతే ఉంటాయో వాటికి ధరలు కూడా ఏ విధంగా నిర్ణయించబడతాయనేది ఈ పంపిణీ సిద్ధాంతంలో మనం చర్చించడం జరుగుతుంది. ఇంకా మిగతా అంటే నిర్వచనంలో మిగతా అంశాలు చూసినట్లయితే, ఉత్పత్తి పొందిన ప్రతిఫలాలన్నిటినీ కలిపితే జాతీయ ఆదాయం వస్తుంది. ఉత్పత్తి పొందిన ప్రతిఫలాలన్నింటినీ కలిపితే జాతీయ ఆదాయం వస్తుంది. అంటే వస్తు సేవలు ఉత్పత్తి చేయడం వల్ల ఈ ఉత్పత్తి కారకాలకి ప్రతిఫలం వస్తుంది. అయితే ఈ ప్రతిఫలాలన్నింటినీ కలిపితే వచ్చేదే జాతీయ ఆదాయము. ఆ జాతీయ ఆదాయం అంటే జాతీయ ఆదాయము ఈజ్ ఈక్వల్ బాటకం ప్లస్ వేతనం ప్లస్ వడ్డీ ప్లస్ లాభము. ఎస్, అంటే జాతీయ ఆదాయంలో ఈ 4 ఇమిడి ఉంటాయన్నమాట. ఇక రెండవ విషయం చూద్దాం. అంటే ఈ పంపిణీ ప్రక్రియలో నిర్వచనం తర్వాత రెండవది ఆదాయ పంపిణీ. ఎస్, దీన్నే మనం ఇంగ్లీష్లో ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఆదాయ పంపిణీలో ప్రధానంగా 2 రకాలు ఉన్నాయి. అవి ఏమిటంటే విధులను అనుసరించి పంపిణీ. విధులను అనుసరించి పంపిణీ, దీన్ని మనం ఇంగ్లీష్లో ఫంక్షనల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఫంక్షనల్ డిస్ట్రిబ్యూషన్. అండ్ రెండవది వైయక్తిక పంపిణీ. దిస్ ఈజ్ ఇండివిజువల్ డిస్ట్రిబ్యూషన్, వ్యక్తిగత పంపిణీ అని అంటాం. ముందుగా మనం ఈ ఆదాయ పంపిణీలో మొదటిదైన విధులను అనుసరించి పంపిణీ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. దీని డెఫినేషన్ చూసినట్లయితే, అంటే దీని అర్థం చూసినట్లయితే, ఒక ఉత్పత్తి కారకం ఏ విధంగా ఎంత మొత్తంలో ప్రతిఫలం పొందుతుందో విధులను అనుసరించి పంపిణీ తెలియజేస్తుంది. ఎస్, అంటే ఈ విధులను అనుసరించి పంపిణీ మనకి ఏం తెలియజేస్తుందంటే, ఒక ఉత్పత్తి కారకం ఏ విధంగా ఎంత మొత్తంలో ప్రతిఫలం పొందుతుందనే విషయాన్ని మనకి తెలియజేస్తుంది. మనం ప్రతిఫలం అంటే ఇక్కడ రిటర్న్స్ అనుకోవచ్చు, ఇంగ్లీష్లో రిటర్న్స్ అని అనుకోవచ్చు. ఇప్పుడు ఈ విధులను అనుసరించి పంపిణీ ఫంక్షనల్ డిస్ట్రిబ్యూషన్లో ఏం చదువుతాం? ప్రధానంగా మనం ఒక్కొక్క ఉత్పత్తి కారకం ఎంత మొత్తంలో ప్రతిఫలాన్ని పొందుతుంది అనేది మనం ఇక్కడ స్టడీ చేయడం జరుగుతుంది. అది ల్యాండ్ కావచ్చు, లేబర్ కావచ్చు, క్యాపిటల్ కావచ్చు, ఎంటర్‌ప్రెన్యూర్ కావచ్చు. అంటే ఈ వారి విధులను అనుసరించి, అంటే ఈ ఉత్పత్తి ప్రక్రియలో ఒక్కొక్క ఉత్పత్తి కారకం ఏమి పని చేస్తుంది, దానికి ఎంత మొత్తం వీటికి చెల్లించబడింది అనేది మనం ఈ విధులను అనుసరించి పంపిణీలో స్టడీ చేయడం జరుగుతుందన్నమాట. ఇక ఈ బాటకం, వేతనాలు, వడ్డీ, లాభాల రూపంలో ఉత్పత్తి కారకాల యజమానుల మధ్య మొత్తం ఉత్పత్తి విలువ పంపిణీ చేయబడుతుంది. అయితే ఇక్కడ ఈ వస్తు సేవల ఉత్పత్తి జరగక ముందు కానీ జరిగిన తర్వాత కానీ ఈ ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలం అనేది అందుతుంది. మొదటిది బాటకం, 2 వేతనాలు. వేతనాలు అంటే శ్రామికులకు చెల్లించేది వేతనాలు. మనం వాటిని శాలరీస్ అంటాం, లేదంటే వేజెస్ కూడా అంటాం. ఇప్పుడు భూమికి అనేసరికి బాటకం మాత్రమే లభిస్తుంది, అందులో ఏమాత్రం వేరే ఇతర తేడా లేవు. మరి వేతనాల విషయం వచ్చేసరికి ఏమవుతుందంటే,
ఇక్కడ శ్రామికులకు 2 విధాలుగా వేతనాలు చెల్లించడం జరుగుతుంది. ఒకటి శాలరీలు, లేదంటే వేజెస్. శాలరీకి వేజ్కి మధ్య తేడా అయింది మళ్ళీ. ఇప్పుడు శాలరీ అనేది ఒక నిర్ణీత సమయం తర్వాత చెల్లించడం జరుగుతుంది. అదొక నెల రోజులు అనుకుందాం. ఎస్, ఈ విధంగా నెల రోజులు అంటే ఒక పర్టికులర్ పీరియడ్ తర్వాత చెల్లించబడేది శాలరీ. ఇక రెండవది మనం ఈ వేజ్ అంటాం. వేజ్ అనేది మనం తెలుగులో రోజువారీ కూలి అనుకోవచ్చు. ఎస్, అయితే వేజ్ అంటే ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు చెల్లించేది కావచ్చు, లేదంటే 2 రోజులు 3 రోజులు వారం రోజులకు ఒకసారి చెల్లించేది కావచ్చు, మ్యాక్సిమం అలా ఉంటుంది. సో ఏవైనా 2 వేతనాల కిందకి వస్తాయి. అది శాలరీ కావచ్చు, వేజ్ కావచ్చు. ఇవి శ్రామికులకు చెల్లించే వేతనాలు అని అంటాం మనం. ఇక మూడోది వడ్డీ. వడ్డీ అంటే దేనిపైన వడ్డీ చెల్లిస్తాం? దీన్ని జనరల్గా మనం క్యాపిటల్పై చెల్లించే ఏదైనా వడ్డీ అవుతుంది. దాన్ని మనం ఇంగ్లీష్లో ఇంట్రెస్ట్ అంటాం. జనరల్గా మనం అంటే డే టు డే ఫంక్షన్స్లో వడ్డీ అని దేనికి వర్తింపజేస్తాం? కేవలం క్యాష్కి వర్తింపజేయడం జరుగుతుంది. అంటే ఈ మనీ ఉంటుంది కదా, మనం ఎవరికైనా మనీ అప్పు ఇచ్చినప్పుడు కానీ, లేదంటే మనం ఎవరితోనైనా అప్పు తీసుకున్నప్పుడు కానీ దానికి మనం ఇంట్రెస్ట్ అని చెల్లిస్తాం ఆ మనీకి. మన దృష్టిలో ఏంటంటే వడ్డీ అంటే కేవలం మనీపై చెల్లించేది మాత్రమే వడ్డీ. కానీ అర్థశాస్త్రంలో అలా కాదు. ఇక్కడ వడ్డీ అంటే ఈ క్యాపిటల్లో ఏవేవైతే ఉన్నాయో, క్యాపిటల్లో ఏమేమి ఉంటాయి? ఇక్కడ మనీ ఉంటుంది, ప్లస్ ఇంకేముంటాయి? మెషిన్స్ ఉంటాయి, టూల్స్ ఉంటాయి, అదేవిధంగా వెహికల్స్ ఉంటాయి. వీటినన్నింటినీ మనం హైర్ చేసుకుంటాం. వీటినన్నింటినీ అంటే ఈ ఎంటర్‌ప్రెన్యూర్ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉంటారో వస్తుసేవలు ఉత్పత్తి చేయడానికి ఇవన్నీ హైర్ చేసుకుంటాడు. మరి ఈ హైర్ చేసుకున్న వీటికి అంటే వీటికి ప్రతిఫలం చెల్లించాలి. దాని ఓనర్స్ ఉంటారు. ఎస్, కాబట్టి ఆ ఓనర్స్కి అంటే మెషిన్స్, టూల్స్, మనీ కావచ్చు, మరి వెహికల్స్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెల్లించేదే వడ్డీ. ఇవన్నీ వడ్డీ కిందికి వస్తాయి అర్థశాస్త్రంలో. కాబట్టి కేవలం మనీపై మాత్రమే చెల్లించేది వడ్డీ అనుకోవద్దు మనం. అర్థశాస్త్రంలో క్యాపిటల్పై చెల్లించే ఏదైనా వడ్డీ కిందికే వస్తుంది. ఇక్కడ క్యాపిటల్ అంటే మనీ ప్లస్ టూల్స్, మెషిన్స్, వెహికల్స్, ఇవన్నీ ఇంక్లూడింగ్ రా మెటీరియల్స్ కూడా, ఇవన్నీ క్యాపిటల్ కిందికి వస్తాయన్నమాట. ఇది బాగా గుర్తుంచుకొని కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ వడ్డీ అంటే ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇక నాలుగవది లాభాలు. మరి లాభాలు ఎవరికి వస్తాయి? లాభాలు అనేది ఎంటర్‌ప్రెన్యూర్కి వస్తాయి. ఎంటర్‌ప్రెన్యూర్ లేదా ఆర్గనైజర్ లేదా సంస్థ అనుకోవచ్చు మనం. సో అతను ఏం చేస్తాడంటే ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్, అంటే వస్తువు ఉత్పత్తి ప్రక్రియ మొదలుకొని వస్తువును మార్కెట్లో అమ్మే వరకు మొత్తం బాధ్యతను మరియు ఆ రిస్క్ను తీసుకునేది ఎవరంటే ఎంటర్‌ప్రెన్యూర్. కాబట్టి ఆయనకి దక్కేది లాభము. అంటే భూమికి బాటకాన్ని చెల్లిస్తాడు అతను, అదేవిధంగా శ్రామికులకు వేతనాలను చెల్లిస్తాడు. మూడోది ఈ వడ్డీ కూడా చెల్లించడం జరుగుతుందన్నమాట. ఈ 3 చెల్లించిన తర్వాత ఆయన వస్తు సేవలు అమ్మిన తర్వాత ఆ వచ్చే దాంట్లో మిగిలినది అయితే ఉందో దాన్నే మనం లాభం అంటాం. అతను అంటే ఎంటర్‌ప్రెన్యూర్ దాన్ని ప్రతిఫలంగా స్వీకరించడం జరుగుతుంది. అయితే ఈ పంపిణీ సిద్ధాంతంలో విధులను అనుసరించి పంపిణీలలో అంటే ఈ ఫంక్షనల్ డిస్ట్రిబ్యూషన్లో మనం ఏం స్టడీ చేస్తామంటే ఈ బాటకం, వేతనాలు, వడ్డీ, లాభాల రూపంలో ఒక్కొక్క ఉత్పత్తికారక యజమాని ఎంత స్వీకరించాడనేది ఇక్కడ మనం స్టడీ చేయడం జరుగుతుంది. దాన్ని ఒక చిన్న ఈక్వేషన్ రూపంలో మనం చూసినట్లయితే, ఇంతకుముందే మీకు బ్రీఫ్గా చెప్పాను బిగినింగ్లో, ఆదాయం ఈజ్ ఈక్వల్ టు బాటకం ప్లస్ వేతనాలు ప్లస్ వడ్డీ ప్లస్ లాభాలు. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే మనం జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు వీటన్నిటిని అంచనా వేయడం జరుగుతుంది. అంటే ఈ జాతీయ ఆదాయం అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక సంవత్సర కాలంలో దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల యొక్క విలువనే మనం జాతీయ ఆదాయంగా పేర్కొంటాం. మరి ఈ జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు మనకు అనేక పద్ధతులు ఉంటాయి. ప్రొడక్షన్ మెథడ్ అని, ఎక్స్పెండిచర్ మెథడ్ అని, ఇన్వెస్ట్ మెథడ్ అని, వీటన్నిటిని మనం ఫాలో అయ్యి 1 లేదా 2 లేదా 3 ఉపయోగించి జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ జాతీయ ఆదాయం అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే బాటకం ప్లస్ వేతనాలు ప్లస్ వడ్డీ ప్లస్ లాభాలు, ఈ 4 కలిపితేనే జాతీయ ఆదాయం అనేది వస్తుందన్నమాట. ఇక విధులను అనుసరించి పంపిణీలో మిగతా విషయాలు చూసినట్లయితే ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒక వ్యక్తి పొందే మొత్తం ఆదాయం గురించి ఇది అధ్యయనం చేయదు. విధులను అనుసరించి జరిగే పంపిణీని 2 రకాలుగా వర్గీకరించవచ్చు. అది 1 సూక్ష్మ పంపిణీ, 2
స్థూల పంపిణీ. ఇంతకుముందు మనం అనుకున్నాం ఈ విధులను అనుసరించి పంపిణీలో ఒక్కొక్క ఉత్పత్తి కారకం ఎంత మొత్తంలో ప్రతిఫలం పొందుతుందని మనం డిస్కస్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఇందులో 2 రకాలుగా ఉంది. అంటే ఈ విధులను అనుసరించి పంపిణీలో ఈ ఉత్పత్తి కారకాలు ప్రతిఫలాన్ని ఏ విధంగా పొందుతున్నాయి అని తెలుసుకోవడానికి మనం ఇక్కడ 2 పద్ధతులు వాడడం జరుగుతుంది. ఒకటి సూక్ష్మ పంపిణీ, 2 స్థూల పంపిణీ. ముందుగా స్థూల పంపిణీ చూసినట్లయితే సూక్ష్మ పంపిణీ చూసినట్లయితే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నందుకు ఒక ఉత్పత్తి కారకం ధర ఏ విధంగా నిర్ణయించబడుతుందో తెలియజేసేదే సూక్ష్మ పంపిణీ. సూక్ష్మ పంపిణీ మనం ఇంగ్లీష్లో మైక్రో డిస్ట్రిబ్యూషన్ అంటాం. సో ఈ మైక్రో డిస్ట్రిబ్యూషన్ ఏం తెలియజేస్తుందంటే మనకు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నందుకు ఒక ఉత్పత్తి కారకం ధర ఏ విధంగా నిర్ణయింపబడుతుందో ఇది మనకు తెలియజేస్తుంది అన్నమాట. ఉదాహరణకి ఇక్కడ మనం శ్రామికుల వేతనం రేటు తీసుకోవడం జరిగింది. అయితే ఒక శ్రామికుడు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నందుకు ధర ఏ విధంగా నిర్ణయించబడుతుంది అనేది ఈ సూక్ష్మ పంపిణీ అనేది మనకు తెలియజేస్తుంది, విశ్లేషిస్తుంది. మామూలుగా ఒక శ్రామికుని వేతనం రేటును ఏ విధంగా నిర్ణయిస్తాం మనం? ఒకటి, అతని పని గంటల సమయం, అతను ఉత్పత్తి చేసే వస్తువు అండ్ అతని యొక్క సామర్థ్యాలు, ఇటువంటివన్నిటిని మనం బేరీజ్ వేసుకొని, అంటే ఎంటర్‌ప్రెన్యూర్ బేరీజ్ వేసుకొని అతనికి వేతనం అనేది చెల్లించడం జరుగుతుంది. సో అంటే వేతనం నిర్ణయించబడడం వేరు, మళ్ళీ చెల్లించబడడం వేరు. ఒక ఉత్పత్తి కారకానికి ధరని ఏ విధంగా నిర్ణయింపజేస్తారు అనే దానికి ఇప్పుడు ఉదాహరణ ఏంటంటే శ్రామికుల వేతనం రేటు అని మీకు చెప్పాను. శ్రామికుల వేతనం రేటు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి, శ్రామికుల లభ్యత, అంటే సప్లై అంటాం మనం. శ్రామికులు లభిస్తుంటే ఎంతమంది లభిస్తున్నారు, అదేవిధంగా పని గంటలు, ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలు. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఆ శ్రామికుని యొక్క వేతనాన్ని ఎంటర్‌ప్రెన్యూర్ అనే వ్యక్తి డిసైడ్ చేయడం జరుగుతుంది. దీన్నే మనం సూక్ష్మ పంపిణీ అంటాం. సూక్ష్మ పంపిణీ అనేది ఏంటంటే ఒక వ్యక్తిగత అంశం గురించి చర్చించేది ఏదైనా సూక్ష్మమని అంటాము. సో అదేవిధంగా సూక్ష్మ పంపిణీ అంటే ఒక్కొక్క ఉత్పత్తి కారకం యొక్క ధర ఏ విధంగా నిర్ణయించబడుతుంది, ఏ అంశాల ఆధారంగా నిర్ణయించబడుతుంది అనేది ఈ సూక్ష్మ పంపిణీలో మనం విశ్లేషించడం జరుగుతుందన్నమాట. ఇక స్థూల పంపిణీ చూసినట్లయితే స్థూల పంపిణీ అంటే ఏమిటి? జాతీయ ఆదాయంలో వివిధ ఉత్పత్తి కారకాల వాటా ఎంత ఉందో స్థూల పంపిణీ వివరిస్తుంది. ఇక్కడ స్థూల అంటేనే వెరీ సింపుల్. స్థూల అంటే మ్యాక్రో. మనం ఎకనామిక్స్ బిగినింగ్ కాన్సెప్ట్ చదివేటప్పుడు ఈ మైక్రో మ్యాక్రో అనే 2 విషయాలు చదివి ఉంటాం మనం. మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్. మైక్రో అంటే సూక్ష్మ అర్థశాస్త్రం, మరి మ్యాక్రో ఎకనామిక్స్ అంటే స్థూల అర్థశాస్త్రం. సో సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ఏమిటి? ఇది వ్యక్తులు మరియు వ్యక్తిగత యూనిట్ల గురించి చర్చిస్తుంది. అదేవిధంగా స్థూల అర్థశాస్త్రం అంటే ఇది వ్యక్తుల గురించి కానీ వ్యక్తిగత యూనిట్ల గురించి కానీ చర్చించదు. ఇది వ్యక్తుల సమూహాన్ని మరియు మొత్తం ఆర్థిక వ్యవస్థను ఒక యూనిట్గా పరిగణించి అది స్టడీ చేస్తుంది అన్నమాట. అదేవిధంగా ఈ స్థూల పంపిణీ, ఈ మ్యాక్రో డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో, మ్యాక్రో డిస్ట్రిబ్యూషన్ అంటే జాతీయ ఆదాయంలో వివిధ ఉత్పత్తి కారకాల వాటా ఎంత ఉందో స్థూల పంపిణీ వివరిస్తుంది. ఇక్కడ ఉదాహరణ చూడండి మీరు. మొత్తం జాతీయ ఆదాయంలో వేతనం వాటా ఎంత ఉంది అనేది స్థూల పంపిణీ తెలియజేస్తుంది. దిస్ ఈజ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద లేబర్. ఇక్కడ మనం మొత్తం జాతీయ ఆదాయంలో అన్ని పరిగణిస్తామని చెప్పాము. మొత్తం జాతీయ ఆదాయంలో బాటకం, వేతనం, వడ్డీ మరియు లాభం, ఈ 4 యాడ్ చేయబడతాయి. మరి ఇప్పుడు మనం స్థూల పంపిణీ వచ్చేసరికి ఏమవుతుందంటే వ్యక్తిగతంగా చూడము. వ్యక్తిగతంగా అంటే ఒక రోజు ఎంత, ఒక శ్రామికుడు ఒక రోజుకి ఎంత సంపాదించాడో చూడము. ఎస్, అదేవిధంగా ఒక మిషన్ ఓనర్ ఆఫ్ ద మిషన్కి ఒక రోజుకి ఎంత ప్రతిఫలం లభించింది అనేది మనం ఇక్కడ చదవడం జరగదు. స్థూల పంపిణీ ఎలా ఉంటుందంటే ఒక కారకం, మొత్తం కారకాలన్నీ కలిపి ఎంత సంపాదించింది అనేది ఇక్కడ స్టడీ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మొత్తం శ్రామికుల వేతనం, ఇది స్థూల పంపిణీ. మొత్తం వడ్డీ, మొత్తం బాటకం, అంటే ఈ ల్యాండ్ లార్డ్స్ పొందిన ప్రతిఫలం మొత్తం అనేది ఇక్కడ జాతీయ ఆదాయంలో పరిగణింపబడుతుంది అనమాట. సో మొత్తం జాతీయ ఆదాయంలో వేతనం వాటా ఎంత ఉంది అనేది స్థూల పంపిణీ తెలియజేస్తుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, కన్ఫ్యూజ్ కాకుండా వినండి. మనం ఎలా స్టడీ చేస్తాం. సపోజ్ జాతీయ ఆదాయం 1,00,000 రూపాయలు అనుకుందాం.
లక్ష ఉండదు. జాతీయ ఆదాయం అనేది ఎప్పుడైనా ట్రిలియన్ బిలియన్ డాలర్స్లో ఉంటుంది. సో ఉదాహరణకు మీకు అర్థం కావడం చెప్తున్నాను. సపోజ్ ఈ సంవత్సరం మన జాతీయ ఆదాయం 1,00,000 రూపాయలు అని అనుకుందాం. అయితే ఈ జాతీయ ఆదాయంలో మనం 4 కలిపితే ఈ జాతీయ ఆదాయం వచ్చింది. ఏది మనకు భాటకం, వేతనం, వడ్డీ మరియు లాభం, ఈ 4 కలిపితే ఈ 1,00,000 రూపాయల జాతీయ ఆదాయం వచ్చింది. సో ఈ మొత్తం జాతీయ ఆదాయంలో వేతనం వాటా ఎంత ఉంది అనేది మనం ఇక్కడ చూసినట్లయితే ఒక 20% అనుకుందాం. 20% ఇన్కమ్ ఫ్రమ్ వేజెస్ ఆఫ్ ద లేబర్. ఇప్పుడు వెరీ క్లియర్. అంటే ఈ 1,00,000 రూపాయల్లో 20% అంటే ఎంత? 20,000. అంటే ఈ 1,00,000 రూపాయల జాతీయ ఆదాయంలో 20,000 రూపాయలు వేతనానికి సంబంధించినది. అదేవిధంగా మిగతా 80,000ని మనం డివైడ్ చేసినట్లయితే వడ్డీ అనేది ఒక 30,000 అనుకుందాం. అంటే టోటల్గా 20 + 30 50. మరి భాటకము ఒక 10% అనుకుందాం. అంటే టోటల్గా 60 అయింది. 50 + 10 60. మరి మిగతా 40% ఏంది? లాభము. అంటే ఎంటర్‌ప్రెన్యూర్ తీసుకునేటువంటి లాభము. సో ఈ 4 కలిపితేనే జాతీయ ఆదాయం అనేది అవుతుంది. ఇక నెక్స్ట్ మనం వైయక్తిక పంపిణీ చూద్దాం. ఇంతకుముందు సూక్ష్మ స్థూల పంపిణీల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వైయక్తిక అంటే ఇండివిజువల్ డిస్ట్రిబ్యూషన్. ఈ వైయక్తిక పంపిణీ అంటే ఏమిటి? దేశంలోని వ్యక్తుల మధ్య జాతీయ ఆదాయాన్ని పంపిణీ చేయడాన్ని వైయక్తిక పంపిణీ అంటారు. సింపుల్ డెఫినేషన్. దేశంలోని వ్యక్తుల మధ్య జాతీయ ఆదాయాన్ని పంపిణీ చేయడాన్ని వైయక్తిక పంపిణీ అంటారు. ఇక్కడ వ్యక్తులు ఎంత ఆదాయాన్ని పొందుతున్నారనే విషయాన్ని పరిశీలిస్తారు. అంటే ఇక్కడ వ్యక్తులు ఎంత ఆదాయాన్ని పొందుతున్నారనే విషయాన్ని పరిశీలిస్తారు. వైయక్తిక పంపిణీ పరిశీలన ద్వారా ఆదాయ అసమానతలు, వాటి కారణాలు కూడా తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి మీరు, వైయక్తిక పంపిణీ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు? వైయక్తిక అంటే ఇండివిజువల్, పర్సన్ టు పర్సన్ అనేది స్టడీ చేయడం జరుగుతుంది. సో ఒక్కొక్క వ్యక్తికి ఎంత ప్రతిఫలం అందుతుంది, ఎంత ఆదాయం అందుతుంది అనేది మనకి తెలుస్తుంది అనమాట. అంటే జాతీయ ఆదాయం గణన చేసిన తర్వాత మనం వాటిని విశ్లేషించినప్పుడు మనకు తెలుస్తుంది. అంటే ఒక్కొక్క రంగం నుంచి ఎంత ఆదాయం వచ్చింది, భూమికి ఎంత భాటకం చెల్లించబడింది, శ్రామికునికి ఎంత వేతనం చెల్లించబడింది, ఆ శ్రామికుల్లో కూడా మళ్ళీ కేటగిరీస్ వైర్గా చూసినట్లయితే, సూక్ష్మంగా చూసినట్లయితే ఇండివిజువల్గా మనం ఏ తరగతుల శ్రామికులు ఎంత వేతనం స్వీకరించారనేది కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. అంటే ఈ ఇండివిజువల్ డిస్ట్రిబ్యూషన్లో మనం అన్ని మైక్రో లెవెల్లో స్టడీ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు భూమి తీసుకోండి. భూమిలో 1 ఎకరా ఉన్న రైతుకి ఎంత ఆదాయం వచ్చింది, 10 ఎకరాలు ఉన్న రైతుకి ఎంత ఆదాయం వచ్చింది, అదేవిధంగా ఒక 5 ఎకరాల భూమి ఉన్న ఈ వ్యక్తి ఏదైనా ఇండస్ట్రీకి తన భూమిని లీజుకి ఇవ్వడం జరిగితే దానికి ఎంత ఆదాయం వచ్చింది. సో ఇవన్నీ మనం ఈ వైయక్తిక పంపిణీలో స్టడీ చేయడం జరుగుతుందన్నమాట. దీనివల్ల మనకు ఉండే బెనిఫిట్ ఏంటంటే అంటే ఇన్కమ్ సోర్సెస్ని స్టడీ చేయడం వల్ల ఒక్కొక్క వ్యక్తికి ఎంత ఆదాయం అందుతుంది, హూ ఈజ్ పూర్, హూ ఈజ్ రిచ్ అనేది మనకి చాలా క్లియర్గా తెలిసే అవకాశం ఉంటుందన్నమాట. ఇక మూడోది చూసినట్లయితే థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఉత్పత్తి కారకాల ధర నిర్ణయం. ఉత్పత్తి కారకాల ధర నిర్ణయం అంటే ప్రైస్ డిటర్మినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే ఉత్పత్తి కారకాలకు ధర ఉంటుందని మనకు తెలుసు. అయితే ఈ ధరను ఏ అంశాలపై ఆధారపడి నిర్ణయించడం జరుగుతుంది అంటే ఇక్కడ ఒక శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే ఈ ఎంటర్‌ప్రెన్యూర్ అనే వ్యక్తి ఈ ల్యాండ్ లేబర్ క్యాపిటల్కి ఈ ప్రతిఫలాన్ని అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎంటర్‌ప్రెన్యూర్ కూడా లాభాలు తీసుకుంటాడు. మరి ఆయన ఎంత లాభాలు తీసుకుంటాడు, ఎందుకు తీసుకుంటాడు, అది ఎక్కువ తక్కువ దేని బేస్ చేసి తీసుకుంటాడు అనేటివి మనం ఇక్కడ చూడవచ్చు అన్నమాట. సో ఉత్పత్తి కారకాల ధర నిర్ణయం ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఒక వస్తువు ఉత్పత్తి ధర నిర్ణయించబడినట్లుగానే ఉత్పత్తి కారకాల ధరలను వాటి సప్లై డిమాండ్లు కలిసి నిర్ణయిస్తాయి. ఇట్ ఈస్ వెరీ క్లియర్. చూడండి, మామూలుగా ఒక వస్తువు ఉత్పత్తికి ఈ ఎంటర్‌ప్రెన్యూర్ ధరను నిర్ణయిస్తాడు. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఆ సంస్థ అధినేత. అతను ఒక వస్తువును సపోజ్ ఒక బిస్కెట్ ప్యాకెట్ అనుకుందాం.
ఒక కంపెనీ బిస్కెట్ ప్యాకెట్ని కొన్ని అంటే ప్రతిరోజు కొన్ని వేల బిస్కెట్ ప్యాకెట్లను ప్రొడ్యూస్ చేస్తుంది. దానికి ఆయన ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకుంటాడు, ల్యాండ్, లేబర్, క్యాపిటల్ని ఉపయోగించుకుంటాడు. మరి ఈ అంటే ఈ బిస్కెట్లను ఉత్పత్తి చేసిన తర్వాత బయట మార్కెట్లో విక్రయించాలంటే దానికి ధరను నిర్ణయించాలి. ధరను ఎవరు నిర్ణయిస్తారో ఆ కంపెనీయే నిర్ణయిస్తుందన్నమాట. అయితే ఒక వస్తువు ఉత్పత్తికి ధర నిర్ణయించబడినట్టుగానే ఉత్పత్తి కారకాల ధరలను నిర్ణయిస్తామని మనం చూసాం. ఇంతకుముందు మనం బిస్కెట్ గురించి బిస్కెట్ ధరను ఏ విధంగా నిర్ణయిస్తారనేది మనం మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ ఉత్పత్తిదారు ఎవరైతే ఉంటారో బిస్కెట్ ఉత్పత్తిదారు అతను భూమికి ఎంత చెల్లించాడు, శ్రామికులకు ఎంత వేతనం చెల్లించాడు, అదేవిధంగా క్యాపిటల్కి ఎంత వడ్డీని చెల్లించాడు, వీటిని అన్నింటిని బేరీజ్ వేసుకొని అంటే ఉత్పత్తికి ఎంత వ్యయమైంది దాన్ని బేరీజ్ చేసుకొని, అదేవిధంగా పన్నులు అంటే గవర్నమెంట్కి ఈ ట్యాక్సెస్ పే చేయాలి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అవి ప్లస్ మిగతా అన్నీ అడ్వర్టైజింగ్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్, రిటైలర్ మార్జిన్స్ అన్నీ కలిపి ఆయన ఒక ధర నిర్ణయించడం జరుగుతుంది. సో ఒక వస్తువుకి ధరను ఈ విధంగా నిర్ణయిస్తారు. మరి అదేవిధంగా ఉత్పత్తి కారకాల ధర కూడా ఉంటుంది. మరి దాన్ని ఎలా నిర్ణయిస్తామంటే దానికి ఒక ప్రాతిపదిక ఉంది. ఆ ప్రాతిపదిక ఏంటంటే సప్లై డిమాండ్లు. అంటే వాటి యొక్క సప్లై డిమాండ్లను అనుసరించి ఈ ఉత్పత్తి కారకాలకు ధరను అనేది నిర్ణయించడం జరుగుతుందన్నమాట. ఇక మనం మిగతా విషయాలు చూసినట్లయితే అంటే ఉత్పత్తి కారకాల డిమాండ్ను నిర్ణయించే అంశాలను చూసినట్లయితే ఏ అంశాలు ఉత్పత్తి కారకాల ధరను ప్రభావితం చేస్తాయనే అంశాలు చూసినట్లయితే నెంబర్ 1, ఏదైనా ఉత్పత్తి కారకం డిమాండ్ అది ఉత్పత్తి చేసే వస్తువు డిమాండ్పై ఆధారపడి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఏదైనా ఉత్పత్తి కారకం యొక్క డిమాండ్ దేనిపైన ఆధారపడి ఉంటుందంటే అది ఉత్పత్తి చేసే వస్తువు డిమాండ్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే దీని డిమాండ్ అది ఉత్పత్తి చేసే వస్తువు పైన ఆధారపడి ఉంటుంది. అంటే అది ఆ ఉత్పత్తి కారకం ఉత్పత్తి చేస్తున్న వస్తువుకి డిమాండ్ మార్కెట్లో ఎలా ఉంది అని దాన్ని బట్టే ఆ ఉత్పత్తి కారకానికి డిమాండ్ ఉంటుంది. డిమాండ్ మరి అదేవిధంగా ఆ డిమాండ్ బట్టే ధరను నిర్ణయించడం జరుగుతుందన్నమాట. ఇక రెండవ అంశం, ఒక ఉత్పత్తి కారకం డిమాండ్ దాని ధరపై ఆధారపడి ఉంటుంది. ఇది కూడా ముఖ్యమైనది. ఒక ఉత్పత్తి కారకం డిమాండ్ దాని ధరపై ఆధారపడి ఉంటుంది. అంటే దాని ధర ఎక్కువగా ఉంటే దాన్ని హైర్ చేసుకునే వాళ్ళు ఉండకపోవచ్చు. అంటే ఈ మిగతా ఎంటర్ప్రెనర్స్ ఎవరైతే ఉంటారో ధర ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అదేవిధంగా ధర తక్కువ ఉన్నప్పుడు ఆ ఉత్పత్తి కారకాన్ని ఎక్కువగా ఎంగేజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయన్నమాట. ఒక ఉదాహరణ చెప్తాను. ధర ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే ఉత్పత్తి కారకానికి డిమాండ్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు సపోజ్ ఒక మెషిన్ చూద్దాం మనం. ఒక ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఒక మెషిన్ అనుకుందాం. ఒక మెషిన్ ఎంగేజ్ చేసినట్లయితే, ఒక ఆటోమేటెడ్ మెషిన్ ఎంగేజ్ చేసినట్లయితే ఆ ఆటోమేటెడ్ మెషిన్ అంటే న్యూ టెక్నాలజీతో తయారైనటువంటి ఆటోమేటెడ్ మెషిన్. అంటే ఇది కంప్లీట్గా ఐస్ క్రీమ్ని అదే తయారు చేస్తుందన్నమాట. అంటే ప్రారంభం నుంచి చివరి వరకు అదే తయారు చేస్తుంది అన్నమాట. అంటే మిక్సింగ్ అంటే ముడి పదార్థాలను మిక్స్ చేయడం మరియు దానికి తగిన టెంపరేచర్ని ఫిక్స్ చేసుకోవడం, ఐస్ క్రీమ్ తయారు చేయడం, మళ్ళీ దాన్ని కూలింగ్ చేయడం, దాన్ని ప్యాకింగ్ చేయడం, ఇదంతా ఆటోమేటెడ్గా సాగిపోతుంది. అంటే ఒక మెషిన్ని, ఒక నూతనంగా కనిపెట్టబడిన ఒక మెషిన్ని ఎంగేజ్ చేసినట్లయితే ఈ శ్రామికులు వివిధ దశల్లో చేసే పని, ఈ డివిజన్ ఆఫ్ లేబర్ కింద శ్రామికులు చేసే పని ఈ ఒక్క మెషినే చేస్తుంది అని అనుకుందాం. అంటే అది కూడా వివిధ దశల్లో చేస్తుంది. అప్పుడు ఆ మిషన్ యొక్క కాస్ట్ చాలా ఎక్కువగా ఉండొచ్చు. అంటే మనం ప్రైస్ అంటాం, మిషన్ యొక్క ప్రైస్. సపోజ్ అదొక ₹1,00,00,000 ఉంది అనుకుందాం. అయితే ఐస్ క్రీమ్ యూనిట్ ఉత్పత్తిదారు ఎవరైతే ఉన్నారో ఆ ₹1,00,00,000 భరించే స్థాయిలో ఉండకపోవచ్చు. అతను చాలా చిన్న ఐస్ క్రీమ్ తయారుదారి అయి ఉండవచ్చు. మరి అటువంటిప్పుడు ఏమవుతుంది, ఆయన ధరను దానికి పే చేయలేడు కాబట్టి దాన్ని ఎంగేజ్ చేయలేడు. అంటే ఒక ఉత్పత్తి కారకం యొక్క ధర ఎక్కువగా ఉంటే కొందరు దాన్ని కొనడానికి సిద్ధంగా ఉండొచ్చు, మరికొందరు సిద్ధంగా లేకపోవచ్చు. కాబట్టి ధర కూడా చాలా ప్రభావితం చేస్తుంది. సో ఇప్పుడు ఐస్ క్రీమ్ యూనిట్ ఉత్పత్తిదారు ఏం చేస్తాడైనా ₹1,00,00,000 పెట్టి మిషన్ కొనే స్తోమత ఆయనకు లేదు కాబట్టి ఆయన మామూలుగా ఏదైనా పాత మిషన్ వాడడం కానీ లేదంటే శ్రామికుల్ని ఎక్కువగా ఉపయోగించడం కానీ జరుగుతుందన్నమాట. సో ఒక ఉత్పత్తి కారకం యొక్క డిమాండ్ దాని ధరపై కూడా ఆధారపడి ఉంటుందనడానికి ఈ ఐస్ క్రీమ్
యూనిట్ ఒక ఉదాహరణగా ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక మిగతా అంశాలు చూద్దాం. అంటే డిమాండ్ నిర్ణయించే వాటిలో మిగతా అంశాలు, ఒక ఉత్పత్తి కారకం డిమాండ్ ఉత్పత్తిలో దానికి సహకరించే ఇతర ఉత్పత్తి కారకాల ధరలపై ఆధారపడి ఉంటుంది. ఇది ఒక డిపెండెన్సీ అనుకోవచ్చు మనం. ఒక ఉత్పత్తి కారకం డిమాండ్ కేవలం దాని ధరపై మాత్రమే ఆధారపడదు, అదేవిధంగా అది ఉత్పత్తి చేసే వస్తువు యొక్క డిమాండ్పై మాత్రమే ఆధారపడి ఉండదు. ఇంతకుముందు మనం 2 అంశాలు చూసాం. ఒక ఉత్పత్తి కారకం యొక్క డిమాండ్ అది ఉత్పత్తి చేసే వస్తువు యొక్క డిమాండ్ పైన ఆధారపడి ఉంటుంది. రెండవది, ఒక ఉత్పత్తి కారకం యొక్క డిమాండ్ దాని ధరపై కూడా ఆధారపడి ఉంటుంది. అది కాకుండా ఇక్కడ 3వ అంశం చూసినట్లయితే, ఒక ఉత్పత్తి కారకం డిమాండ్ ఉత్పత్తిలో దానికి సహకరించే ఇతర ఉత్పత్తి కారకాల ధరలపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇది ఎలా అంటే, ఇప్పుడు చూడండి, భూమి ఉంది, అదేవిధంగా శ్రామికులు ఉన్నారు, క్యాపిటల్ ఉంది. సో ఈ 3 కలిస్తేనే ఉత్పత్తి అనేది జరుగుతుంది. సో అంటే ఎంటర్‌ప్రెన్యూర్ ఈ ముగ్గురిని ఎంగేజ్ చేయడం జరుగుతుంది, ఈ 3 ఉత్పత్తి కారకాలు. సో సపోజ్ ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్ భూమిని హైర్ చేశాడు అనుకుందాం, ల్యాండ్ని. అదేవిధంగా ఈ క్యాపిటల్ని హైర్ చేశాడు అనుకుందాం, అంటే ముడి పదార్థాలు, మెషిన్స్, టూల్స్, వెహికల్స్ అన్నీ హైర్ చేశాడు. ఇంకా మిగిలింది ఏంటి? లేబర్ మిగిలింది. అయితే ఆ ఏరియాలో లేబర్కి డిమాండ్ ఎక్కువగా ఉందనుకుందాం. అంటే చాలా తక్కువగా ఉండొచ్చు, వాళ్ళ సప్లై తక్కువగా ఉండొచ్చు, మరి డిమాండ్ ఎక్కువగా ఉండదు. సప్లై తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏ వస్తువుకైనా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఉత్పత్తి కారకాలకు కూడా ఈ ప్రిన్సిపల్ వర్తిస్తుంది. సప్లై తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ లేబర్కు డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల లేబర్ ధర బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఈ భూమి యొక్క బాటకం తక్కువగా ఉండొచ్చు, అదేవిధంగా క్యాపిటల్ యొక్క వడ్డీ కూడా తక్కువగా ఉండొచ్చు. మరి దేని ధర ఎక్కువగా ఉంది? ఇక్కడ శ్రామికుల ధర ఎక్కువగా ఉంది, వాళ్ళ వేతనాలు ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళ వేజెస్ కావచ్చు, శాలరీస్ కానీ ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? ఈ శ్రామికుల యొక్క వేతనాలు ఎక్కువగా ఉన్నాయి అన్నప్పుడు ఆటోమేటిక్గా శ్రామికులకు డిమాండ్ ఏర్పడుతుంది. మరి అది పక్కనున్న ఆ మిగతా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏవైతే ఉన్నాయో ఉత్పత్తి కారకాలు, వాటిపై కూడా ఆ ఎఫెక్ట్ అనేది పడుతుందన్నమాట. ఇప్పుడు మీరు చూడండి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం హైదరాబాద్లో ఒక హైటెక్ సిటీ ఉంది, దాన్ని తీసుకుందాం. ఇప్పుడు హైటెక్ సిటీ అంటే అక్కడ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, మరి 5 స్టార్ హోటల్స్ ఉంటాయి, మరి ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అంటే స్మూత్ రోడ్స్ కావచ్చు, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఉంటుంది, అండ్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అక్కడ ఏమవుతుంది? అక్కడ భూమికి విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. మీరు చూడండి, ఎస్, అంటే భూమికి బాటకం అనేది చాలా ఎక్కువగా అయిపోయింది అక్కడ. అంటే ఇక్కడ ఈ భూమికి బాటకం అనేది దేనిపై డిపెండ్ అయింది? ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన డిపెండ్ అయి ఉందన్నమాట. సో ఇక్కడ భూమికి ఎక్కువగా డిమాండ్ ఉంది. హైటెక్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమికి డిమాండ్ విపరీతంగా ఉండడంతో అవి మిగతా ఉత్పత్తి కారకాల ధరను కూడా ప్రభావితం చేస్తుందన్నమాట. అది ఎలా అంటే, ఇప్పుడు ఆ ఏరియాలో ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అంటే ఆ ఏరియాలో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో వాళ్ళ వేతనాలు కూడా మిగతా వారితో కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇదంతా చూడండి ఎఫెక్ట్ అనమాట. ఇక్కడ ల్యాండ్ రేట్స్ ఎక్కువ, మరియు ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేసే ఈ ఎంప్లాయీస్ శాలరీస్ ఎక్కువ. అంటే ఇవి పరస్పర ఆధారితం అన్నమాట. ఒకదానికి ఎక్కువ డిమాండ్ ఉంటే ఆటోమేటిక్గా ఇంకో దానికి డిమాండ్ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక మిగతా అంశాలు చూసినట్లయితే, సాంకేతిక విజ్ఞానం ఉత్పత్తి కారకాల డిమాండ్ని నిర్ణయిస్తుంది. ఇది ట్రూ. ఎందుకంటే రోజు రోజుకి సాంకేతిక విజ్ఞానంలో కొత్త మార్పులు వస్తున్నాయన్నమాట. ఈ కొత్తగా వచ్చే మార్పులు కూడా ఉత్పత్తి కారకాల డిమాండ్లో మార్పులు తీసుకొస్తుంది. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సాంకేతిక విజ్ఞానం పెరిగితే శ్రామికులకు డిమాండ్ తగ్గుతుంది. ఎస్, ఇట్స్ ట్రూ. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొన్ని ఇండస్ట్రీస్లో ఏమవుతుందంటే అన్ని ఆటోమేటెడ్ మిషన్స్ పెట్టడం వల్ల శ్రామికులను చాలా వరకు తగ్గించేశారన్నమాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సాంకేతిక విజ్ఞానం కొత్త పుంతలు తొక్కడం వల్ల ఎన్నో నవకల్పనలు జరుగుతున్నాయి, ఇన్నోవేషన్స్ అంటాం. ఈ నవకల్పనలు జరగడం వల్ల కొత్త యంత్రాలు, మరి కొత్త టూల్స్, కొత్త టెక్నాలజీ ఇవన్నీ రావడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇండస్ట్రీస్ అతి తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి చేసి లాభాలు ఆర్జించాలని అనుకుంటారు వాళ్ళు. మరి అటువంటిప్పుడు ఏమవుతుంది? శ్రామికులకు
డిమాండ్ అనేది తగ్గుతుంది. అంటే సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉత్పత్తి కారకాల యొక్క ధరను ప్రభావితం చేస్తాయని ఈ ఉదాహరణ మనకు చెబుతుందన్నమాట. ఇక ఇంకో అంశం చూద్దాం. అంటే డిమాండ్ను ప్రభావితం చేసే అంశాల్లో ఇంకో విషయం, ఉత్పత్తిలో పెరుగుతున్న ప్రతిఫలాలు వస్తుంటే ఉత్పత్తి కారకాల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఫ్రమ్ ఎంటర్‌ప్రెన్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి మనం. ఇప్పుడు ఒక వ్యవస్థాపకుడు ఆయన చేస్తున్న ఉత్పత్తి ఏదైతే ఉందో దానికి మార్కెట్లో డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఆయన ఇంకా ఎక్కువగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అంటే ఆయన ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేయాలనుకుంటే ఆయన ఇంకా ఎక్కువగా ఈ ఉత్పత్తి కారకాలను ఎంగేజ్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇది మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. ఒక సంస్థ ఉత్పత్తి చేసే వస్తువులకు డిమాండ్ పెరుగుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఎక్కువ లాభాలు ఆర్జించడానికి ఇంకా ఎక్కువ ఉత్పత్తిని చేయడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ ఉత్పత్తిని చేయాలంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ఉత్పత్తి కారకాలను ఎంగేజ్ చేయవలసి ఉంటుంది. మరి ఇంకా ఎక్కువ ఉత్పత్తి కారకాలను ఎంగేజ్ చేయాలంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఉత్పత్తి కారకాలకు కూడా డిమాండ్ పెరగడం జరుగుతుంది. ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో ఓనర్స్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా వాటి యొక్క ధరను పెంచేయడం జరుగుతుందన్నమాట. సో ఇది కూడా ఒక ప్రధాన కారణం అన్నమాట. ఇక రెండవది చూద్దాం మనం, ఉత్పత్తి కారకాల సప్లైను నిర్ణయించే అంశాలు. ఇంతకుముందు ఉత్పత్తి కారకాల డిమాండ్ నిర్ణయించే అంశాలను చదివాం. ఇప్పుడు ఉత్పత్తి కారకాల సప్లైను నిర్ణయించే అంశాలను చూద్దాం మనం. జనాభా పరిమాణం, జనాభాలో వివిధ వయసుల వారి విభజన. అంటే ఉత్పత్తి కారకాల సప్లై, ఉత్పత్తి కారకాలు అంటే ఇక్కడ 4 మనం ఎప్పుడు 4 గుర్తుంచుకోవాలి. ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్‌ప్రెన్యూర్. ఈ 4 గురించే స్టడీ చేయాలి. అది డిమాండ్ కావచ్చు, సప్లై కావచ్చు. సో ఇక్కడ మొదటి చూసినట్లయితే ఉత్పత్తి కారకాల సప్లైను నిర్ణయించే అంశాల్లో మొదటిది ఆ దేశ జనాభా పరిమాణం, జనాభాలో వివిధ వయసుల వారి విభజన. ఇప్పుడు మనం శ్రామికులను తీసుకుందాం. ఒక వస్తు సేవను ఉత్పత్తి చేయాలంటే శ్రామికులు కూడా ఎంతో అవసరం. అయితే ఈ శ్రామికుల లభ్యత దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆ దేశంలో ఉండే జనాభాపై ఆధారపడి ఉంటుంది. ఆ దేశం యొక్క జనాభా ఎక్కువగా ఉంటే, అదేవిధంగా ఆ దేశ జనాభాలో ఈ యువకుల శాతం ఎక్కువగా ఉంటే ఈ శ్రామికుల లభ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే శ్రామికుల సప్లై కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఆ దేశ జనాభా చాలా పరిమితంగా ఉందనుకుందాం, లేదు చాలా తక్కువగా ఉందనుకుందాం. సపోజ్ ఇప్పుడు వాటికన్ సిటీ ఉంది. వాటికన్ సిటీ జనాభా చాలా తక్కువ, 1000 లోపు ఉంటుంది వాటికన్ సిటీలో. మరి అక్కడ ఆ దేశ జనాభా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ ఎటువంటి వస్తు సేవల ఉత్పత్తి చేయడం జరగదు. అదేవిధంగా చాలా చిన్న చిన్న దేశాలు ఉన్నాయి, తువాలు అని, వనాటు అని, ఇటువంటి చిన్న చిన్న దేశాల వాళ్ళ జనాభా 100,000 లోపు ఉంటుంది. మరి ఈ జనాభా 100,000 లోపు ఉన్నప్పుడు వాళ్ళ వస్తు సేవలు ఉత్పత్తి చేయడం అనేది సాధ్యం కాదు. అదేవిధంగా నిపుణులైన శ్రామికులు దొరకరు వాళ్ళకి. కాబట్టి ఒక దేశం యొక్క ఉత్పత్తి కారకాల డిమాండ్లో ప్రధానమైనది శ్రామికులు. మరి ఆ శ్రామికుల యొక్క డిమాండ్ దేనిపై ఆధారపడి ఉంటుందంటే ఆ దేశంలో ఉన్నటువంటి జనాభా శాతంపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఇక రెండవది ఉత్పత్తి కారకాల గమనశీలత అంటే మూమెంట్. ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ మూమెంట్ని మనం గమనశీలత అంటాం. ఇప్పుడు ఉదాహరణ తీసుకుందాం ఒకటి. ఈ గమనశీలతకు ఒక నిర్దిష్ట ప్రాంతంలోని భూమి లభ్యత. ఇప్పుడు ఉత్పత్తి కారకాల్లో అన్నిటికీ మూమెంట్ ఉంటుంది, ఒకటే దానికి మూమెంట్ ఉండదు. అంటే దాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తరలించలేము. అదేంది? భూమి. మరి మిగతా 3 ఉత్పత్తి కారకాలని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఈజీగా తరలించగలం. అది శ్రామికులు కావచ్చు, మెషిన్స్ కావచ్చు, టూల్స్ కావచ్చు, రా మెటీరియల్స్ కావచ్చు, మరి ఈవెన్ వ్యవస్థాపకుడైనా సరే. మరి ఈ భూమిని మాత్రం ఇంకో ప్రాంతానికి తరలించలేము. కాబట్టి ఈ భూమిని తరలించలేం కాబట్టి ఇంకోటి, ద సప్లై ఆఫ్ ల్యాండ్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్ ద పాస్ట్, నౌ అండ్ ఇన్ ద ప్రజెంట్, ఇన్ ద ఫ్యూచర్. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి. భూమి విషయం వచ్చేసరికి సప్లై అనేది పెరగడం తగ్గడం ఉండదు. ఇట్ ఈస్ ఫిక్స్డ్ బై ద నేచర్ ఇట్ సెల్ఫ్. గతంలో కానీ, ప్రస్తుతం కానీ, భవిష్యత్తులో కానీ భూమి యొక్క లభ్యత, దాన్ని మనం అర్థశాస్త్ర పరిభాషలో సప్లై అంటాం. ఈ సప్లై అనేది ఫిక్స్ చేయబడింది. కాబట్టి ఇది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి దీన్ని మనం తరలించలేము. కాబట్టి ఈ భూమి యొక్క బాటకం దేనిపై ఆధారపడి ఉంటుందంటే
మనం ఆయా ఏరియాలో ఉత్పత్తి చేయబడుతున్నటువంటి వస్తు సేవలపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఇక రెండవది శ్రామికులు. మనం శ్రామికులను కూడా వాళ్ళ యొక్క మూమెంట్, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు తరలించే అవకాశాలు ఎంతవరకు ఉంది, ఆ ఫ్లెక్సిబిలిటీ ఎంతవరకు ఉంది, దాన్ని బట్టి కూడా మనం ఈ శ్రామికుల సప్లైని మనం అంచనా వేయచ్చు అనమాట. ఇక మిగతా విషయాలు చూసినట్లయితే ఈ ఉత్పత్తి కారకాల సప్లై నిర్ణయించే అంశాల్లో మిగతావి ఉత్పత్తి కారకాల సప్లై వాటి సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఇది ట్రూ. ఎందుకంటే ప్రతి ఉత్పత్తి కారకానికి కొన్ని సామర్థ్యాలు ఉంటాయి. ఇప్పుడు భూమి ఉంది, భూమికి కొన్ని చాలా అన్డిస్ట్రక్టివ్ పవర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రకృతి ప్రసాదించిన ఎన్నో వరాలు ఈ భూమికి ఉంటాయన్నమాట. అంటే భూమి సారవంతం కావచ్చు, ఆ భూమి యొక్క దాని ఏమంటే గట్టిదనం అంటాం. అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని రకాల భూములు వ్యవసాయానికి పనికి వస్తాయి, కొన్ని రకాల భూములు కేవలం పరిశ్రమలు స్థాపించడానికి పనికి వస్తాయి. సో ఈ విధంగా ఆ భూమికి ఉండేటువంటి ఆ నేచురల్ పవర్స్ ఏమైతే ఉంటాయో దాన్ని బట్టి కూడా ఈ సప్లై అనేది ఆధారపడి ఉంటుంది. సపోజ్ మన భారతదేశాన్ని తీసుకుందాం. ఉత్తర భారతదేశంలో ఈ గంగా, బ్రహ్మపుత్ర, జీలం, సట్లెజ్, చినాబ్ ఇటువంటి నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయి కదా. ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో చాలా సారవంతమైన నేలలు ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయం అనేది చాలా సులువుగా చేయవచ్చు, రైతులకు కూడా ఎక్కువగా ఇబ్బందులు ఉండవు, మరియు ఆ వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. ఆ సాయిల్ ఏదైతే ఉందో దాన్ని మట్టి అంటాం. ఈ ఈ బాస్మతి రైస్ కల్టివేషన్ కానీ, గోధుమ కల్టివేషన్ కానీ చాలా అనుకూలం. అంటే ఇక్కడ చూడండి, అక్కడ ఈ సారవంతమైన నేల సప్లై, అంటే ఈ బాస్మతి, వీట్ ఇటువంటి పంటలకు కావాల్సిన ఈ నేల ఏదైతే అవసరమో దాని సప్లై అక్కడ ఎక్కువగా ఉంది. మరి అదే దక్షిణ భారతదేశ విషయానికి వస్తే ఏమవుతుంది, ఇక్కడ గోధుమను పండించడానికి మన భూములు సరిపోవు. మన భూముల ఈ అంటే ఆ సారవంతమైన నేలలు మన 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 నేలలకి పోలిక ఉండదన్నమాట. అదేవిధంగా మన తెలంగాణలో కొన్ని రకాలైనటువంటి పంటలు పండించడం జరుగుతుంది. సపోజ్ జొన్న పంట అని అంటాం. ఈ జొన్న పంట అనేది ఈ దక్షిణ భారతదేశంలో కేవలం కొన్ని ప్రాంతాల్లో అనేది సాగవుతుంది, కొన్ని రకాల భూముల్లోనే అది సాగవుతుంది. మరి ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల్లో ఈ జొన్న పంట ఎక్కువగా సాగవుతుంది. మరి ఎందుకంటే ఈ నేల వాటి సాగుకు అనుకూలం. అంటే ఇక్కడ వీటి యొక్క సప్లై ఎక్కువగా ఉంటుంది. మరి అదే జొన్న పంటను నేను వెస్ట్ బెంగాల్లో పండిస్తానంటే అక్కడ నీకు భూమి సప్లై ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే ఆ భూమికి ఆ పవర్స్ లేవు. అక్కడ ఆ పవర్స్ లేనప్పుడు సప్లై అయిన ప్రశ్న ఉత్పన్నం కాదు మనకు. ఎస్. ఇంకా మిగతా విషయాలు చూసినట్లయితే భౌగోళిక పరిస్థితులు ఉత్పత్తి కారకాల సప్లైను నిర్ణయిస్తాయి. ఇది ట్రూ. ఎందుకంటే ఏ దేశంలో అయినా ఆ దేశం యొక్క భౌగోళిక పరిస్థితులు ఉత్పత్తి కారకాల సప్లైను ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు ఎందుకంటే భౌగోళిక పరిస్థితులు చూసినట్లయితే సపోజ్ మనం జపాన్ తీసుకుందాం, రెండవది ఇండియా తీసుకుందాం, ఇంకో కంట్రీ కూడా తీసుకుందాం. ఇప్పుడు జపాన్ చూసినట్లయితే మనం జపాన్ అది ఒక ద్వీపాల సమూహం. అక్కడ ఎప్పుడు అగ్నిపర్వతాలు మరియు భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి. సో అక్కడ ఏమవుతుందంటే ఈ సహజ వనరులు అనేటివి లేకుండా పోయాయి. అదేవిధంగా ఈ భూకంపాలు, అగ్నిపర్వతాల వల్ల ఉన్న కొద్దిపాటి సహజ వనరులు కూడా అవి భూస్థాపితం కావడము, నేలమట్టం కావడము, లేక అందుబాటులోకి లేకపోవడము, వినాశనం కావడము జరిగిందన్నమాట. అంటే అక్కడున్న భౌగోళిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, అంటే జపాన్లో అంటే వాళ్ళ భౌగోళిక పరిస్థితులు ఏమిటి, అక్కడ ఎక్కువగా భూకంపాలు, అగ్నిపర్వతాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇండియాకు వచ్చినట్లయితే ఇండియాలో మనం ఈ ఉత్తర భారతదేశానికి వెళ్ళినట్లయితే కొంచెం మనం ఈ చల్లని వాతావరణ పరిస్థితులు చూడవచ్చు. అదే దక్షిణ భారతదేశం విషయానికి వచ్చేసరికి కొంచెం వేడిగా ఉండే వాతావరణ పరిస్థితుల్ని చూడవచ్చు. సో మన దక్షిణ భారతదేశంలో కొన్ని రకాల పంటలు పండించవచ్చు, అదేవిధంగా ఉత్తర భారతదేశంలో కొన్ని రకాల పంటలు పండించవచ్చు. ఇప్పుడు మీరు హిమాచల్ ప్రదేశ్ తీసుకోండి, జమ్మూ కాశ్మీర్ తీసుకోండి, అక్కడ యాపిల్స్ ఎంత అద్భుతంగా ఉత్పత్తి అవుతాయో చూడండి. అదే యాపిల్స్ మన దగ్గర పండించడం కష్టం. దక్షిణ భారతదేశంలో అంటే ఎక్కువగా ఉక్కపోత, హ్యూమిడిటీ ఉన్న ప్రాంతాల్లో ఈ యాపిల్స్ను సాగు చేయడం జరగదన్నమాట. అదేవిధంగా మనం మెటల్స్, మినరల్స్ చూసినట్లయితే కూడా మెటల్స్, మినరల్స్ లభ్యత మన దగ్గర ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే వాటిని మనం ఎక్స్ప్లాయిట్ చేయలేకపోతున్నాం, అది వేరే విషయం. భారతదేశంలో ఎన్నో మినరల్ డిపాజిట్స్ ఉన్నాయి. అంటే
ఇక్కడ మన ఉత్పత్తి అవసరాలకు తగినటువంటి డిపాజిట్స్ ఉన్నప్పటికీ వాటిని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం, అది వేరే విషయం. అదే చైనాని చూసేసరికి, మీరు చైనా విషయం వచ్చేసరికి వాళ్ళ యొక్క భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మరియు అదేవిధంగా అక్కడ దొరికే ఈ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో మెటల్స్, మినరల్స్ డిపాజిట్స్ను వాటిని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ట్యాప్ చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ ఉత్పత్తికి అవసరమైన ఆ సంస్థలకు అందజేయగలుగుతున్నారు. సో భౌగోళిక పరిస్థితులు కూడా ఉత్పత్తి కారకాల సప్లైను నిర్ణయించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు జపాన్లో సారవంతమైన నేలల్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, అగ్నిపర్వతాలు, భూకంపాలు ఉన్న దగ్గర సారవంతమైన నేల కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది, నాకు సప్లై చేయండి అంటే కుదరదు అక్కడ. అదేవిధంగా భారతదేశంలో సారవంతమైన నేలలు సప్లై చేయాలంటే ఉంది ఇక్కడ. ఎందుకంటే మనకి ఎన్నో నదులు ఉన్నాయి, డెల్టా ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ మనం సప్లై అనేది చేయడం మనకు కొంచెం సులభంగా ఉంటుంది. ఇక మిగతా అంశాలు చూసినట్లయితే ఉత్పత్తి కారకం దాని సప్లైను నిర్ణయిస్తుంది. మనం డిమాండ్లో కూడా చూసాం, ఉత్పత్తి కారకం ధర దాని డిమాండ్ని నిర్ణయిస్తుంది అనేది మనం అది కూడా ఇక్కడ సేమ్ అప్లై చేయవచ్చు అనమాట. ఉత్పత్తి కారకం ధర దాని సప్లైను నిర్ణయిస్తుంది, అంటే దాని ధరను బట్టి సప్లై అనేది ఉంటుంది. మనం లా ఆఫ్ సప్లై చూసినట్లయితే ఏముంది, లా ఆఫ్ సప్లైలో ధర ఎక్కువగా ఉంటే సప్లై ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ ప్రిన్సిపల్ మనం అప్లై చేయవచ్చు. ఉత్పత్తి కారకాల ధర ఎక్కువగా ఉంటే ఓనర్స్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ సప్లై మోర్ ఫ్యాక్టర్స్. దిస్ ఈజ్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్ అకార్డింగ్ టు లా ఆఫ్ సప్లై. ఇక 2-3 క్వశ్చన్స్ చెప్తాను మీకు, మనకు సమయం ఎక్కువగా లేదు. అంటే ఈ విలువ సిద్ధాంతం, పంపిణీ సిద్ధాంతానికి సంబంధించి ఎటువంటి ప్రశ్నలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుందంటే ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి. వస్తు సేవల అమ్మకాలు, కొనుగోళ్ల మార్పిడి కార్యకలాపాన్ని డాష్ అంటారు. వస్తు సేవల అమ్మకాలు, కొనుగోళ్ల మార్పిడి కార్యకలాపాన్ని డాష్ అంటారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. 1 మార్కెటింగ్, 2 అమ్మకాలు, 3 కొనుగోలు, 4 మారకం. ఇది చాలా కన్ఫ్యూజన్. ఇక్కడ మీరు క్వశ్చన్ చాలా వరకు ఏం చేస్తారంటే మార్కెట్ డెఫినేషన్ చదివిన వాళ్ళు ఏమనుకుంటారంటే టక్కున దీనికి మార్కెటింగ్ అని పెట్టేస్తారు. నాకు తెలిసి వస్తు సేవల అమ్మకాలు, కొనుగోలు జరిగే ప్రదేశాన్ని మనం ఏమంటాం, మార్కెట్ అంటామని ఈ మనం థియరీ ఆఫ్ వాల్యూలో చదువుకున్నాం ఈ విలువ సిద్ధాంతంలో. కానీ ఇక్కడ మీరు క్వశ్చన్ బాగా జాగ్రత్తగా చూడండి. వస్తు సేవల అమ్మకాలు, కొనుగోళ్ల మార్పిడి కార్యకలాపం అన్నాడు. ఇక్కడ మార్పిడి కార్యకలాపం, ఇక్కడ ఆ మార్పిడి కార్యకలాపాన్ని ఏమంటారు మనం అర్థశాస్త్ర పరిభాషలో, దాన్ని మనం మారకం అంటాం, ఎక్స్చేంజ్. ఎస్, ఈ ఎక్స్చేంజ్ని మనం ఇక్కడ ఈ వస్తు సేవల అమ్మకాలు, కొనుగోలు మార్పిడి కార్యక్రమాన్ని మనం అర్థశాస్త్రంలో మారకం అంటాం. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మారకం, మార్కెటింగ్ కాదు. అదేవిధంగా అమ్మకాలు, కొనుగోలు కూడా కాదన్నమాట. ఇక 2వ ప్రశ్న చూడండి. ఇంటర్నెట్ ద్వారా క్రయ విక్రయాలు జరిగే ప్రక్రియను ఏమంటారు? నేటి ఆధునిక యుగంలో మార్కెట్ అంటే కేవలం భౌతిక మార్కెట్ కాదు. ఇప్పుడు అందరూ మార్కెట్కి వెళ్ళి వస్తు సేవలు కొనుగోలు చేయట్లేదు. అదేవిధంగా ఉత్పత్తిదారులు కూడా అందరూ ఫిజికల్ మార్కెట్కి వెళ్ళి ఒక నిర్దిష్ట ప్రదేశానికి వెళ్ళి తమ వస్తువులను అమ్మట్లేదు. ఇప్పుడు చాలా వరకు ఈ ఇంటర్నెట్ విస్తరించిన తర్వాత ఈవెన్ గ్రామీణ ప్రాంతాల వారు కూడా తమకు కావాల్సిన వస్తు సేవలను ఈ ఇంటర్నెట్ ద్వారా ఆర్డర్ చేసి తెచ్చుకుంటున్నారన్నమాట. సో ఈ ప్రశ్న చూడండి. ఇంటర్నెట్ ద్వారా క్రయ విక్రయాలు జరిగే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ ఏ ఆన్లైన్ మార్కెట్, బి అంతర్జాతీయ మార్కెట్, సి జాతీయ మార్కెట్, 4 ఏది కాదు. సో ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. అంటే కొందరు కన్ఫ్యూజ్ అయ్యి ఇంకేదో పెట్టవచ్చు, అంతర్జాతీయ మార్కెట్ అనవచ్చు. అంటే మార్కెట్ అనే డెఫినేషన్ చదవని వాళ్ళు, ఎక్స్చేంజ్ అనే డెఫినేషన్ చదవని వాళ్ళు, సో ఇటువంటి వాళ్ళు మిగతా ఆన్సర్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆన్లైన్ మార్కెట్. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ చూడండి. నశ్వర వస్తువులు లభించే మార్కెట్. నశ్వర అంటే పెరిషబుల్ గూడ్స్. పెరిషబుల్ గూడ్స్ దొరికే మార్కెట్ ఏది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ స్వల్పకాల మార్కెట్, బి స్థానిక మార్కెట్, సి అతి స్వల్పకాల మార్కెట్, డి బి అండ్ సి అని ఇచ్చాడు. ఇది కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు స్వల్పకాల మార్కెట్ ఉంది. స్వల్పకాల మార్కెట్ మనం షార్ట్ పీరియడ్ అంటాం. ఇప్పుడు టైం బేస్డ్ మార్కెట్స్లో మనకి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. వెరీ షార్ట్ పీరియడ్ మార్కెట్ అండ్ షార్ట్ పీరియడ్ మార్కెట్ రెండోది, మూడోది దీర్ఘకాల మార్కెట్. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటివి? స్వల్పకాల మార్కెట్, షార్ట్ పీరియడ్ మార్కెట్, ఇది కాదు. ఇక బి స్థానిక మార్కెట్. స్థానిక మార్కెట్ అంటే దీనికి ఉదాహరణలుగా మనం సంత అనుకోవచ్చు.
అదేవిధంగా కూరగాయల బజార్ అనుకోవచ్చు, లేదంటే రైతు బజార్ లాంటివి. మరి ఇక్కడ మరి ఏం లభిస్తాయి? పెరిషబుల్ గూడ్స్ లభిస్తాయి. ఇది కరెక్ట్ ఆన్సర్ అంటే ఒక విధంగా కరెక్ట్ ఆన్సరే. మరి ఇంకేమైనా ఉన్నాయి చూద్దాం. సి, అతి స్వల్పకాల మార్కెట్. మరి ఈ అతి స్వల్పకాల మార్కెట్లో ఏం లభిస్తాయి? ఇక్కడ కూడా పెరిషబుల్ గూడ్సే లభిస్తాయి. అతి స్వల్పకాల మార్కెట్లో కూడా పెరిషబుల్ గూడ్సే లభిస్తాయి. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? బి అండ్ సి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ బి అండ్ సి అని సెలెక్ట్ చేయాలి. సో మీరు ప్రిపేర్ అవుతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా సరే దానికి మీరు సరైన జవాబులు గుర్తించేటప్పుడు ముందుగా ప్రశ్నను కరెక్ట్గా చదవండి. తర్వాత 4 ఆప్షన్స్ చూడండి. ఆ 4 ఆప్షన్స్లో రాంగ్ ఆప్షన్స్ను ఎలిమినేట్ చేస్తూ మరియు నియరెస్ట్ ఆన్సర్స్ను ఐడెంటిఫై చేస్తూ వాటిని ఎలిమినేట్ చేస్తూ డెఫినెట్ ఆన్సర్స్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం ఇంతవరకు సెలవు. నమస్కారం.